హాయ్ ఫ్రెండ్స్, ఈ పాతకాలంలో ఈ భూముల విలువలు సాధారణమైన స్థితిలో ఉండి మన ఎకరం వేలల్లో ఉన్న కాలంలో కొన్నిసార్లు వందల్లో కూడా ఉన్నాయి. సో ఆ కాలంలో చాలామంది దాతలు, ఆ రోజులలో అదే ఎక్కువ రేటు. సో దాతలు దేవాలయాలకు కొన్ని ఎకరాలు దానం ఇచ్చారు. చిన్న ఎత్తున పెద్ద ఎత్తున దానం ఇచ్చారు. సో అవి తర్వాత దేవాలయ ఆస్తుల కింద దేవాలయ భూములు అయ్యాయి. ఈ దేవాలయ భూములు దానికి ఒక లెక్క ఉండదు. ఎవరు దాన్ని ఆ దేవాలయము, ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఆ భూములన్నీ వాళ్ళ కబ్జాలో ఉంటాయి. తర్వాత భూమి లేని పేదలకు ఆ భూములు లీజుకు కౌలుకి ఇచ్చి, అలాట్ చేయమని కాదు, కౌలుకి ఇచ్చి మీరు చేసుకోండిరా, దేవుడికి ఇన్ని బస్తాల ధాన్యము మీరు లీజ్ ఇవ్వండి అని చెప్పేసి చెబితే చాలా మంచిగా ఉండేది. కానీ అన్ని గ్రామాలలో పెద్దలు వాటిని భూములు స్వాధీనం చేసుకొని పేదల చేత వాళ్ళు చేయించుకొని తర్వాత ధూపదీప నైవేద్యాలకు ఒక బస్తా ధాన్యం ఇవ్వని పరిస్థితిలో ఉంది. సో ఇది వాస్తవం, కఠోర వాస్తవం. మన దేవుడు చూస్తూనే ఉన్నాడు, ఆయన జరుగుతూనే ఉంది. ఇక్కడ ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ తమిళనాడులో దేవాలయాలు చాలా ఎక్కువ ఉన్నాయి, అలాగే ఇలాంటి భూములు కూడా ఉన్నాయి. సో ప్రభుత్వము ఎక్కడైనా దేవాలయ భూమిని ఒక హై స్కూలో, కాలేజో లేక ఒక హాస్పిటల్లో కట్టడానికి కొంత భాగం తీసుకుంటాము, 1 ఎకరం ఇవ్వండి, 2 ఎకరాలు ఇవ్వండి అంటే దాని మీద పూజారి వర్గం చాలా పెద్ద ఎత్తున కోట్లను ఆశ్రయిస్తుంది. అది ప్రజోపయోగకరమైన పనులకు దేవుడు భూమి ప్రజలు ఇచ్చిందే దేవుడికి, దాన్ని వాడటంలో తప్పేంటి? అందులో నష్టమేంటి? దాన్ని స్వాగతించాలి కానీ దాన్ని అడ్డుకోవడం అనేది ఏ మేరకు మనకు ధర్మము, న్యాయం అనేది ఈ ఆలోచించాలనేది ఈ వీడియో విజ్ఞప్తి. థ్యాంక్ యూ.